హాయ్ హలో వెల్కమ్ టు వైర్ అండ్ డిసిప్లిన్. మనం ప్రీవియస్ వీడియోలో ఎన్సీఆర్టీ బుక్స్ ఎలా చదవాలి అనేది చూసాం. ఈ వీడియోలో మనం ఎన్సీఆర్టీ బుక్స్ సబ్జెక్ట్ వైజ్గా ఎలా చదవాలి అని చెప్పేసి మనం చూద్దాం. 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ హిస్టరీ చూద్దాం. మనం హిస్టరీలో 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్లో ది పాస్ట్ పార్ట్ 1 చూడాలి, అవర్ పార్ట్స్ 2 చూడాలి, అవర్ పార్ట్స్ 3 చూడాలి. ఈ 6th 7th క్లాసెస్లో ఈ 3 చూడాలి. మనం ఈ 3 అంటే ఏంటి? పాస్ట్ డేస్ గురించి మనం చూడాలి. ది పాస్ట్ 1, అవర్ పాస్ట్ 2, అవర్ పాస్ట్ 3. 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్లో హిస్టరీ బుక్స్ మనం చదవాలి. ఆ తర్వాత ఇండియా అండ్ ది కాంటెంపరీ వరల్డ్ 1. ఆ తర్వాత 9th క్లాస్లో కూడా అదే పార్ట్ 2 చూడాలి. ఇండియా అండ్ ది కాంటెంపరీ వరల్డ్ 2. ఈ రెండు వచ్చేసి 9th క్లాస్ 10th క్లాస్ హిస్టరీ భాగంలో ఈ రెండు చూడాలి. ఇండియా అండ్ ది కాంటెంపరీ వరల్డ్ 1 and 2 చూడాలి. ఆ తర్వాత థీమ్స్ ఇన్ ది ఇండియన్ హిస్టరీ 1 చూడాలి. 11th క్లాస్ 12th క్లాస్లో థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1 పార్ట్ 2 ఈ హిస్టరీలో చూడాలి. అయితే జియోగ్రఫీలో 6th క్లాస్ ది ఎర్త్ అవర్ హ్యాబిట్స్ చూడాలి. 7th క్లాస్ అవర్ ఎన్విరాన్మెంట్ గురించి చూడాలి. 8th క్లాస్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ గురించి చూడాలి. 9th క్లాస్ ఇండియా సైజ్ అండ్ లొకేషన్ చూడాలి. 10th క్లాస్లో కాంటెంపరీ ఇండియా పార్ట్ 1 చూడాలి. ఆ తర్వాత 11th క్లాస్ ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ గురించి చూడాలి. ఆ తర్వాత ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ గురించి మనం జియోగ్రఫీలో చూడాలి. 6th క్లాస్ 7th క్లాస్ 8th 9th 10th 11th 12th క్లాస్లో ఇది చూడాలి. ఏం చూడాలి? ది ఎర్త్ అవర్ హ్యాబిట్, అవర్ ఎన్విరాన్మెంట్, రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, ఇండియా సైజ్ అండ్ లొకేషన్, కాంటెంపరీ ఇండియా 1, ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్, ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ గురించి మనం జియోగ్రఫీలో చూడాలి. మనం ఎన్సీఆర్టీ బుక్స్లో పాలిటీ గురించి మనం చూద్దాం. 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు చూద్దాం. 9th and 10th క్లాస్లో డెమోక్రటిక్ పాలిటిక్స్ 1 and 2. ఈ రెండు వచ్చేసి డెమోక్రటిక్ పాలిటిక్స్ 1 and 2లో ఈ రెండు బుక్స్ మనం ఎక్కడ చూడాలి? 9th and 10th క్లాస్లో చూడాలి. ఆ తర్వాత 11th క్లాస్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్, కాన్స్టిట్యూషన్ ఎలా పనిచేస్తుంది అనేది మనం చూడాలి. అదేవిధంగా 12th క్లాస్లో పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ గురించి మనం చూడాలి. ఇది పాలిటీలో చూడవలసిన మనం సబ్జెక్ట్స్. ఇవి పాలిటీలో డెమోక్రటిక్ పాలిటిక్స్ 1, 2. 10th క్లాస్ వచ్చి డెమోక్రటిక్ పాలిటిక్స్ 2. 9th క్లాస్ వచ్చి డెమోక్రటిక్ పాలిటిక్స్ 1. ఆ తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్, పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ గురించి మనం పాలిటీలో చూస్తాం. ఇప్పుడు ఎకానమిక్స్లో కూడా ఇలానే ఉంటుంది. 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఎకానమిక్ ఉంటుంది. ఈ ఎకానమిక్స్లో ఎలా చదవాలి అనేది కూడా మనం చూద్దాం. ఏం చదవాలి అనేది చూద్దాం. అయితే ఎకానమిక్స్ 9th క్లాస్ ఎకానమిక్స్ గురించి చూడాలి. 10th క్లాస్ అండర్స్టాండింగ్ ఎకానమిక్ డెవలప్మెంట్ గురించి చూడాలి. 11th క్లాస్ ఇండియన్ ఎకానమీ ఆన్ ది ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్ గురించి చూడాలి. 12th క్లాస్ ఇండియన్ ఎకానమీ సిన్స్ ఇండిపెండెన్స్ గురించి మనం చూడాలి. ఇవి ఎకానమీ గురించి. ఎకానమీ పాలిటీ వచ్చేసరికి 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకే ఉంటుంది. అవి చదివితే సరిపోతుంది మనం బేసిక్గా. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో చూద్దాం. 6th 7th 8th క్లాసు 9th 10th క్లాస్ వచ్చి సైన్స్ చదువుకుంటే మనకి సరిపోతుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్కి కొంచెం బేసిక్గా ఫౌండేషన్ ఉండడం కోసం ఈ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సైన్స్ చదివితే సరిపోతుంది. 10th 11th 12th క్లాస్ ఏం చదవాలి అనేది మనం చూద్దాం. ఫిజిక్స్ పార్ట్ 1, కెమిస్ట్రీ పార్ట్ 1, బయాలజీ. ఆ తర్వాత ఫిజిక్స్ 12th క్లాస్లో ఫిజిక్స్ పార్ట్ 2, కెమిస్ట్రీ పార్ట్ 2, బయాలజీ. ఈ చదివితే సరిపోతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏం చదవాలి? 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సైన్స్ చదవాలి. 11th క్లాస్లో ఫిజిక్స్ పార్ట్ 1, కెమిస్ట్రీ పార్ట్ 1, బయాలజీ చదవాలి. 12th క్లాస్లో ఫిజిక్స్ పార్ట్ 2, కెమిస్ట్రీ పార్ట్ 2, బయాలజీ చదవాలి. ఇవి సైన్స్ అండ్ టెక్నాలజీలో. అదర్స్ సోషల్ పొలిటికల్ లైఫ్ చూడాలి. ఆ తర్వాత సోషల్ పొలిటికల్ లైఫ్ గురించి పార్ట్ 2 చూడాలి. సోషల్ పొలిటికల్ లైఫ్ పార్ట్ 3 గురించి కూడా మనం చూడాలి. అదర్స్ అంటే మన 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్లో సోషల్ పొలిటికల్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఈ 6th క్లాస్ 7th క్లాస్లో 8th క్లాస్లో ఈ 3 ఎక్స్ట్రా ఉంటాయి. ఇవి కూడా మనం చదవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఫౌండేషన్ మనం బాగా బిల్డ్ చేసుకోవాలి. కాబట్టి
ఇవి మనకి యూజ్ అవుతాయి. అయితే ఎన్సీఆర్టీ బుక్స్ 6th నుంచి 12th క్లాస్ వరకు ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా మనం చూద్దాం. అయితే కాన్సెప్ట్ క్లియర్గా ఉంటాయి. ఎన్సీఆర్టీ బుక్స్లో కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా ఉంటాయి. అదేవిధంగా సింపుల్ లాంగ్వేజ్లో మనకు అర్థం అవటం కోసం ఎన్సీఆర్టీ బుక్స్లో సింపుల్గా కాన్సెప్ట్లు ఉంటాయి. అయితే డైరెక్ట్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఇన్ ఫిలిమ్స్లో ఇవి అటాక్ చేస్తాయి. అందువలన ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత కేస్ స్టడీస్ ఎగ్జాంపుల్ ఫర్ మెయిన్స్, కేసెస్ ఎగ్జాంపుల్స్ ఫర్ మెయిన్స్. ఆ తర్వాత మనం స్టాండర్డ్ బుక్స్ చదవటం కోసం ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ఫౌండేషన్ అనేది క్లియర్గా బిల్డ్ చేసి ఉంటాం కాబట్టి స్టాండర్డ్ బుక్స్ని ఈజీగా మనం చదివేయచ్చు. ఆ తర్వాత యూస్ఫుల్ ఫర్ ఎస్ఎస్ అండ్ ఇంటర్వ్యూ కోసం ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అనేది ఉపయోగపడతాయి. ఆ తర్వాత మనం టైం అనేది సేవ్ చేసుకోవచ్చు. చాలా అడ్వాంటేజ్ అనేది ఈ ఎన్సీఆర్టీ బుక్స్ చదవడం వల్ల ఉంది.